హాయ్ అండి. నమస్తే. నేను మీ తేజస్విని. ఈరోజు కారం పప్పు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాము. చాలా టేస్టీగా ఉంటుంది. ముందుగా అయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలా ప్రెషర్ కుక్కర్ తీసుకుని ఇందులోకి 1½ గ్లాస్ కందిపప్పు తీసుకున్నాను. బాగా వాష్ చేసిన తర్వాత 1½ గ్లాస్కి ఒక 3 గ్లాసెస్ వాటర్ వేద్దాము. అలా వాటర్ వేసిన తర్వాత ఇందులోకి కట్ చేసిన 4 టమోటాలు వేయండి. అలాగే కారం ఒక 3 టేబుల్ స్పూన్లు వేసుకొని మీ కారానికి తగ్గట్టు, అలాగే 2 టేబుల్ స్పూన్లు సాల్ట్ వేసుకుందాము. అలాగే వెల్లుల్లి రెవ్వలు ఒక 4, 5 దంచి వేసుకోండి. అలాగే జీలకర్ర ఒక 1/2 టేబుల్ స్పూన్ వేసుకొని, చింతపండు తగినంత వేసుకొని ఇప్పుడు ప్రెషర్ కుక్కర్ మూత పెట్టేసి ఒక 2 నుండి 3 విజిల్లు పెట్టుకుందాం. ఇలా ఉడికిపోయిందండి మన పప్పు అయితే. ఇప్పుడు అందులో వాటర్ని సపరేట్ చేసుకొని పప్పును బాగా మెత్తగా రుద్దుకొని వాటర్ని యాడ్ చేసుకొని పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు దీనికి పోపు పెట్టుకుందాం. స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టి ఆయిల్ వేద్దాం. ఆయిల్ బాగా వేడెక్కిన తర్వాత వెల్లుల్లి రెవ్వలు వేసి అవి బాగా ఎర్రగా అయిన తర్వాత ఇలా ఆనియన్ ముక్కలు కట్ చేసినవి కూడా వేసి, అలాగే ఆవాలు జీలకర్ర వేసి చిటపటలాడిన తర్వాత కరివేపాకు కూడా వేసి పోపు అంతా బాగా ఎర్రగా మగ్గిన తర్వాత మనం ఇందాక రుద్దుకున్న పప్పులోకి వేస్తే మన టేస్టీ అయిన కారం పప్పు అయితే ప్రిపేర్ అయిపోతుంది. ఇది రాగి ముద్దలోకి కానీ, చపాతీలోకి కానీ, రైస్లోకి చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి ట్రై చేయండి. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.